4, 5 డేస్ నుంచి ఈ వీడియో అనేది చాలా మంది పంపిస్తున్నారు నాకు ఇన్‌స్టాలో మన ఐడీకి. ఇందులో నాకు బాగా నచ్చింది ఇందులో వాయిస్ ఓవర్ సాంగే బాగుంటది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి మీరు. చాలా బాగుంటది. ఓకే. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను డెమో చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఐ లవ్ యూ. మంచిన కడిగిన ముత్యమా నిన్ను ప్రేమిస్తున్నాను. నీ మెరిసే నగవే చంద్రమా. రాత్రంతా ఆలోచించాను. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా. ఈ వీడియో అయితే చాలా బాగుంటది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. దీనికి రీల్‌కి నంబర్ కూడా చెప్పాను. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏందంటే నేను డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఇందులో బేసిక్స్ థింకే ఉంటది. ఓకే. ఒకవేళ ఓన్‌గా చేద్దామంటే కూడా చేసుకోవచ్చు ఇది. ఓన్‌గా అంటే వేరే సాంగ్ తోటి, వేరే డైలాగ్ తోటి. పెద్ద కష్టమైతే ఏం ఉండదు ఇందులో. ఎందుకంటే ఇందులో వోకల్స్ అనేది లేకుండా ఉంటది. మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక వెబ్‌సైట్ అయితే ఉంది గూగుల్‌లో. ఓకే. వోకల్ రిమూవ్స్ అని. ఓన్లీ సాంగ్ మనకు అంటే ఓన్లీ వాయిస్ థింక్ వచ్చేలాగా ట్రై చేసుకోవచ్చు అలా. చాలా ఉన్నాయి. చాలా సార్లు వీడియో కూడా చేసిన నేను. మీకు ఐడియా ఉండొచ్చు. ఓకే. మన మెయిన్ ఛానల్‌లో. ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దాన్నైతే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసే ముందు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ అయితే ఇచ్చాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకుంటే మనకు డైలాగ్ అనేది ఇలాగైతే ఉంటది. ఓకే. ఇందులో అయితే ఒక వీడియో 2 వీడియోస్ ఉంటది. ఒకవేళ ఆ వీడియోస్ మీకు మిస్సింగ్ ఉంటే చాలామంది ఎక్స్ఎంఎల్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళ కోసం నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో 2 వీడియోస్ అయితే ఇచ్చాను. అందులో ఒక వీడియో ఇంకో ఉంటది. ఆ 2 వీడియో ఇంకో టైప్‌లోనే ఉంటది కాబట్టి ఆ 2 వీడియోస్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక వీడియో అయితే మాక్సిమం కవర్ అయిపోతది. ఎండింగ్‌లో మాత్రం ఒక వీడియో ఇంకోటి యూజ్ చేసిన. కాబట్టి ఆ 2 వీడియోస్ అయితే వీడియో కింద ఇచ్చాను. చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకు స్టార్టింగ్‌లో అయితే డైలాగ్ అయితే ఇలాగైతే ఉంది. ఓకే. ఇక్కడ మనకైతే గ్రూప్ అండ్ మార్క్స్ 1 అయితే ఉంటది. దానికే సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్దాం. వెళ్తే మనకైతే ఇక్కడైతే ఒక ఫోటో ఉంటది. సారీ. ఓకే. ఈ ఫోటోని డిలీట్ చేద్దాం. వేరే ఫోటో పెడదాం. ఈ ఫోటో పెడుతున్నాను. దాని కిందికైతే తీసుకొద్దాం. మీకు ఐడియా ఉంది. ఇది ఏందంటే ఆ వీడియో క్లిప్ ఎంతైతే ఉందో అంతవరకు యాడ్ చేసుకొని కొంచెం సెంటర్‌లో పెట్టుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి టైల్స్ అయితే యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి. ఇలాగైతే రివీల్ అయితే అవుతుంది. బాగా రివీల్ అవుతుంది. బాగా కనిపిస్తది కూడా. ఓకే. దాని పక్కన లిరిక్స్ అయితే ఉంటది. ఇందులో ఏందంటే బెస్ట్ థింగ్ అనేది ఇందులో మెయిన్ వాయిస్ ఓవరే బాగుంటది. అంటే ఆ సాంగ్‌కి ఆ బీటే బాగుంటది కాబట్టి సేమ్ మధ్యలో అన్నీ ఇలాగే ఉంటది కాబట్టి మీరు ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. లేదు మాకంత ఓపిక లేకపోతే నేను ఈ వీడియో కింద ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. చెక్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఈ ఫాంట్ 2 ఫాంట్ యూజ్ చేసినా కదా ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో చెక్ చేసుకోండి. అంటే టోటల్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని మీరైతే ఈజీగా అయితే ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఫుల్ ప్రాజెక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఉంది. చెక్ చేసుకోండి. జై హింద్.